హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి హెల్దీగా జొన్న పిండితో అట్లయితే వేస్తున్నాను. మరి ఎలా వేయాలో చూసేయండి ఫ్రెండ్స్. జొన్న పిండితో జొన్న రోటీస్ అయితే చేసుకుంటారు కదా. జొన్న రోటీస్ చేయరాని వాళ్ళ కోసం ఇలా జొన్న అట్లయితే చేసుకోండి. హెల్దీగా జొన్న అట్లయితే తినొచ్చు. మరి ఎలా చేయాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అట్లంటే బియ్యం పిండితో అయితే వేసుకుంటారు కదా. నేనైతే ఈ రెండు కాంబినేషన్ లో జొన్న అట్లయితే వేస్తున్నాను. ఇన్స్టాంట్ గా జొన్న పిండితో అట్లయితే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జొన్న రోటీస్ చేస్తే మనం ఒకటి లేదా రెండు అయితే తినగలుగుతాం. ఇలా అట్లు వేసుకొని తింటే 3-4 అట్లయినా తినేస్తాము. 2 కప్పుల జొన్న పిండికి 1 కప్పు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకొని అట్లయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం పొట్టు మొత్తం పోయేలాగా ఇలా స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి. లాస్ట్ లో మనకి కొంచెం ఇలా జొన్న పొట్టు అయితే వస్తుంది. అది సపరేట్ చేసిన తర్వాత ఇవి రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఉండలేం లేకుండా థిక్ బ్యాటర్ లాగా అయితే కలుపుకుంటున్నాను. 3 కప్పుల పిండికి 3 కప్పుల వాటర్ వేస్తే మనకి థిక్ బ్యాటర్ అనేది వస్తుంది. ఒక విస్కర్ తీసుకొని మనం కలిపితే మనకి ఇలా థిక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఉండలేం లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలేం లేకుండా పిండి మొత్తం కలిసిపోయిన తర్వాత ఇంకో 2 కప్పుల వాటర్ అయితే తీసుకొని ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బ్యాటర్ మొత్తం పల్చగా అయితే కలుపుకోవాలి. ఈ అట్ల పిండికి పిండి అనేది పల్చగా ఉంటేనే అట్లనేవి మంచిగా వస్తాయి. జొన్న పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు. మనం నాన్ స్టిక్ ప్యాన్ పైన అయితేనే దోశలు అనేవి కరెక్ట్ గా వస్తాయి. మనం డైరెక్ట్ గా జొన్న పిండితో అట్లు వేయాలంటే సరిగా అయితే రావు. బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాల్సిందే ఈ అట్ల కోసం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ లేదా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా స్ప్రెడ్ చేసుకొని అట్లయితే వేసుకోవడమే. ఇంకా అట్ల పైన మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ అలా. నేను క్యారెట్, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ గా అట్లయినా వేసుకోవచ్చు. ప్లేన్ అట్లయినా కూడా చాలా బాగుంటాయి. ఈ అట్లయితే మంచిగా మెత్తగా చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. మీకు అట్లు క్రిస్పీగా కావాలనుకుంటే మనం కలుపుకున్న పిండి బ్యాటర్ లో ఒక 1/2 కప్ వరకు రవ్వ అయితే యాడ్ చేసుకోండి. రవ్వ యాడ్ చేయడం వల్ల అట్లలో క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మా పిల్లలకి సాఫ్ట్ గా మెత్తగా ఉంటేనే చాలా ఇష్టంగా అయితే తింటారు. అందుకనే నేను రవ్వ అయితే యాడ్ చేయలేదు. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం రవ్వ అయితే యాడ్ చేసుకోండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇలా కలర్ఫుల్ గా చేసి పెడితే చాలా ఇష్టంగా హ్యాపీగా అయితే తినేస్తారు. పెద్దవాళ్ళ కోసం అయితే డైరెక్ట్ గా అన్ని కలిపేసి ఒకేసారి వేసుకోవచ్చు. పిల్లలు ఉంటే ఇలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా మా కోసం అయితే అన్ని మిక్స్ చేసేసి డైరెక్ట్ గా వేసిస్తాను నేను. ఒక 2 అట్లయితే కొంచెం కలర్ఫుల్ గా వేసేసి తర్వాత అన్ని కలిపేసి ఇలా అయితే అట్లయితే వేసేస్తాను. ఇంకా అట్లకి కాంబినేషన్ గా చట్నీ అయినా పప్పు అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాంట్ గా హెల్తీగా జొన్న పిండితో అట్లయితే వేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ.